లిక్కర్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు మరింత పెంచింది. ఈ కేసులో కేజ్రీవాల్ను ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు కావలసిన అన్ని రకాల ఆధారాల సేకరణకు కార్యాచరణను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్కు ఉచ్చు బిగించేందుకు గాను తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఆదివారం రోజంతా విచారించినట్లు తెలిసింది. 8వ రోజు విచారణలో భాగంగా మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత విచారణ కొనసాగుతుంది. దీంతో పాటు కేజ్రీవాల్ విచారణ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కేజ్రీవాల్ విచారణ కూడా కొనసాగుతుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమా, మరి కాసేపట్లోనే కవిత అరవింద్ కేజ్రీవాల్ విచారణ అంటే 11 గంటలకు విచారణ ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం కొనసాగుతుంది. తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు ములాఖాత్కు సమయం ఇస్తారు. ఇక నిన్న, మొన్న, ఈరోజు 3 రోజులు ఏ విధంగా విచారించారనేది కీలకంగా మారింది. అంటే కవిత కస్టడీకి సంబంధించి కవితను 3 రోజులు ఎక్స్టెండ్ చేసిన నేపథ్యంలో రేపటితో కవిత ఈడీ కస్టడీ ముగియబోతుంది. ఈ 3 రోజుల కస్టడీని కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే కవితను నిన్న సుదీర్ఘంగా విచారించారు. అరవింద్ కేజ్రీవాల్ని కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ రోజు కూడా ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎక్కువ లాభాలు పొందిన కవిత, అరవింద్ కేజ్రీవాల్. దీంట్లో కీలకంగా వివరించిన సమీర్ మహీంద్రకు సంబంధించిన ఇండో స్పిరిట్ అధినేతగా సమీర్ మహీంద్ర ఉన్నారు. ఆ కంపెనీలోనే ఎక్కువగా 33% వాటా కొనుగోలు చేశారనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి గతంలోనే అనేక సందర్భాల్లో ఛార్జ్షీట్లో కానీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కూడా పలుమార్లు ఇండో స్పిరిట్కి సంబంధించి సమీర్ మహీంద్ర, అరుణ్ రామచంద్ర పిల్లై, కవిత, అలాగే ఈ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి వీరందరి గురించి కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే సమీర్ మహీంద్రను నిన్న తిహార్ జైల్లోనే విచారించినట్టు తెలుస్తుంది. విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన నేపథ్యంలో ఈరోజు ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కవితను, అరవింద్ కేజ్రీవాల్ విచారించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే రేపటితో కస్టడీ ముగియనుండడంతో కవితకు సంబంధించి ఈ విచారణ, ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది కీలకంగా మారింది. తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. కాబట్టి నిన్న సమీర్ మహీంద్ర నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈరోజు ఇద్దరిని కూడా విడివిడిగా విచారించిన తర్వాత కలిపి విచారించే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఎందువల్లంటే రేపటితో కస్టడీ ముగియబోతుంది. మధ్యాహ్నానికి మళ్ళీ రౌజీని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కాబట్టి ఈ రోజు విచారణ రికార్డ్ చేసే స్టేట్మెంట్ కీలకంగా మారబోతోంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.